జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరీ మహాసభను విజయవంతం చెయ్యాలని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు, బీసీలు, కూలీలు, శ్రమజీవుల సమస్యలు పాలకుల దృష్టికి వెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధికి కీలకమైన బీసీ వర్గాలకు రాజకీయ అధికారం దక్కితేనే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాధికార సమరభేరీ సభ కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, బీసీలు, రైతులు, కార్మికులు, శ్రమజీవుల హక్కులు మరియు రాజకీయ సాధికారత కోసం నిర్వహిస్తున్న ఉద్యమ సభ అని కట్ల సదానందం తెలిపారు. జూలై 5న భువనగిరిలో జరిగే ఈ మహాసభకు రైతులు, యువత, మహిళలు, బీసీ సంఘాల నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, జూలై 5వ తారీఖు నాడు జరిగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమరభేరీ సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ఏ అసెంబ్లీలో ఏ పేద వర్గాలైతే అడుగుపెట్టలేదో, ఏ జాతులైతే అసెంబ్లీలో అడుగుపెట్టలేదో ఆ జాతులను అసెంబ్లీలో అడుగుపెట్టడానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు చేస్తున్నటువంటి కృషికి అన్ని రాజకీయ పార్టీల నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలనే ఆసక్తితో ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. వారికి కూడా జనగామ జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా జూలై 5వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభను 1,00,000 మందితోటి తలపెట్టబోతా ఉన్నారు. ఆ బహిరంగ సభ జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు, మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యలమల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, బీజేపీ పార్టీ బ్రాహ్మణుల పార్టీ, మరి అన్ని రాజకీయ పార్టీలకు తీన్మార్ మల్లన్న మరి ఆ భువనగిరి సభ వేదిక ద్వారా ఆ పార్టీలకు గుణపాఠం చెప్పబోతున్నాడని ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. భువనగిరిలో జరగబోయేటువంటి మహాసభకు జనగాం జిల్లా నుండి 1,00,000 మందితోని మేము బయలుదేరాలని అనుకుంటున్నాం. అదేవిధంగా జనగాం జిల్లాలో ఉన్నటువంటి 12 మండలాలు ఈ రోజు నుంచి తిరిగి ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై పార్టీలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోరుతున్నాను. నా పేరు సతీష్. రోజు జరగబోయే భువనగిరిలో సమరభేరీ సభను జనగామ జిల్లా తరఫు నుంచి నరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ 10,000 నుంచి 20,000 మందితోని సభను పంపించి అక్కడ 1,00,000 పైన మందితోని సభను విజయవంతం చేస్తానని జనగామ నుంచి ముందుగా నేను గౌరవంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. జూలై 5వ తారీఖు జరగబోయే సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నా మిత్రు సోదరులకు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఈ ప్రజాపాలనను దృష్టి చేసుకొని మల్లన్న గారు ఒక్కరే ఇంత పెద్ద యుద్ధానికి దిగారు. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు, యువత కూడా చాలామంది మేలుకోవాలి. మీకు అండగా మల్లన్న ఉన్నాడు. మీకు ఎటువంటి సాయం కావాలన్నా, ఎటువంటి పనులు కావాలన్నా ఎక్కడ పోయి ఏదో ఆఫీసు తిరగాల్సిన అవసరం లేదు. మల్లన్న గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. యువతకు కూడా మేము ఆహ్వాన పత్రిక పంచుతున్నాము. ఇంకా ఎవరైనా మీకు ఆసక్తి కలిగి ఉంటే మా ఆఫీస్ వద్దకు రావచ్చు. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి జనగామ బతుకమ్మ కుంట రోడ్, జనగామలో ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. మేము ఇక్కడ మీకు ఆహ్వాన పత్రిక రెడీగా ఉంచాము. మాకు
ముందుగా భువనగిరి సభకు మీరందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. జరగబోయే భారీ బహిరంగ సభకు జనగామ జిల్లా నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున ప్రతి గ్రామం నుండి ఒక 1000 మందితోటి సభకు హాజరవుతామని కోరుతున్నాం. అక్కడ వచ్చే సభకు రెడ్డి విలమలకు మంచి గుణపాఠం చెప్పే విధంగా మన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారు ప్రసంగించబోతున్నాడు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ ఆ సభలో పాల్గొని మన జనగామ నుండి చేరుకొని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి ముక్కా విష్ణువర్ధన్. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.